హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది ఫౌండర్స్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. రకరకాల మెసేజెస్, రకరకాల ఇన్ఫర్మేషన్స్ తీసుకొని యూట్యూబ్లో కానీ రకరకాల మాధ్యమాల్లో ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ అందుతూ ఉంది. సో ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ మనకు ఫైనలైజ్ చేయాల్సింది అప్డేట్స్ని కానీ, తర్వాత ఇన్ఫర్మేషన్ని కానీ, కంపెనీ లాంచింగ్ డేట్ కానీ, కంపెనీ యొక్క ఇన్సెంటివ్ అంటే మన యొక్క కమిషన్స్ అండ్ బోనస్ కానీ, ఇవన్నీ కూడా మనకు కన్ఫర్మేషన్ చేయాల్సింది మన ఓఈఎస్లో కానీ, లేదంటే యాష్ ముఫరే మన కంపెనీ అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది రావాలి. ఇక్కడ మనకేమవుతుందంటే, ఎవరేం చెప్తే వాళ్ళని పట్టుకుంటున్నారు మన యొక్క ఫౌండర్స్. దానివల్ల సఫర్ అవుతున్నారు చాలామంది ఫౌండర్స్. ఎలా అంటే చాలా మనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. పర్సనల్గా చాలామందిని నేను మీట్ అవ్వడం జరిగింది. చాలా సఫరింగ్లో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆన్పాసివ్ అనేది మనకు ఎల్సీ మెంబర్స్, లీడర్స్, తర్వాత ప్రతి ఒక్కరు అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు చాలా అద్భుతంగా. మన దిల్లన్ సార్ నుంచి తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. మన యాష్ ముఫరే సార్, క్రిస్ జాన్సన్, రెడ్ రెఫరెన్స్, సో చాలామంది మనకు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు అప్డేట్స్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కంప్లీట్గా వర్క్ అనేది చాలా వరకు కంప్లీట్ అయింది అని చెప్పడం జరిగింది. కానీ మనకు ఏ డేట్ కూడా మెన్షన్ చేయలేదు. త్వరలో మనకు వస్తుంది, ఎప్పుడైనా రావచ్చు, అది ఈరోజు రావచ్చు, రేపు రావచ్చు, 1 month పట్టవచ్చు, 2 months పట్టవచ్చు, 3 months పట్టవచ్చు అనే ఇన్ఫర్మేషనే ఉంది మనకి ఇప్పటివరకు కూడా. కానీ ఖచ్చితంగా ఈ డేట్ రోజు అవుతుందని ఎక్కడ కూడా లేదు. కాబట్టి మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇన్ఫర్మేషన్ మనకు అనౌన్స్మెంట్ వచ్చే వరకు కూడా, అంటే అఫీషియల్ డేట్ అనౌన్స్ అయ్యే వరకు యాష్ ముఫరే సార్ లేదా ఓఈఎస్ ద్వారా మనకు అనౌన్స్మెంట్ వచ్చే వరకు కూడా మీరు ఎవరి మాటలను కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. పట్టించుకున్నట్లయితే సఫర్ అవ్వాల్సింది మీరే. ఎందుకంటే మనము చూస్తూ ఉన్నాం, లాస్ట్ ఇయర్ మన యాష్ గారు చాలాసార్లు చెప్పడం జరిగింది, ఇంతలోపు అవుతుంది, అంతలోపు అవుతుంది, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి. ఇంకా లాస్ట్ అంతకుముందు 2023లో కూడా మనకు చెప్పడం జరిగింది. చాలా వరకు చేద్దాం అనుకున్నాడు. డిసెంబర్ లోపలనే 2023లోనే సెకండ్ రోల్అవుట్ కూడా ఇద్దాం అనుకున్నాడు. ఫస్ట్ రోల్అవుట్ అయిపోతుంది, సెకండ్ రోల్అవుట్ కూడా మనం తీసుకుంటాము, పేఅవుట్స్ అని కూడా చెప్పడం జరిగింది. అంతా అయిపోతుందని 2023లో చెప్పడం జరిగింది. కానీ ఎన్నో రకాల ఛాలెంజెస్, ఎన్నో రకాల అడ్డంకులు రావడం వల్ల మన డిలే అవుతుందని అందరికీ తెలుసు. కానీ ఎప్పుడు ఏ క్షణంలో ఆన్పాసివ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తుందో, ఎలాంటి సిచ్యుయేషన్స్ని ఫేస్ చేస్తుందో మన ఎవ్వరికి తెలియదు. నీకు తెలియదు, మాకు తెలియదు, ఒక యాష్ గారికి తప్ప ఎవరికి తెలియదు. సో ఈవెన్ ఎల్సీ మెంబర్స్కి కూడా ఏం తెలియదు. వాళ్ళకి ఎంతసేపు ఉన్నా మన యొక్క యాష్ గారు చెప్పే మాటలను బట్టి వాళ్ళు ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తున్నారు తప్ప, అసలు యాక్చువల్ బ్యాక్గ్రౌండ్లో ఏమేమి జరుగుతుంది, ఎంతవరకు అయింది, ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళకి పర్సనల్గా తెలిసి ఉండొచ్చు మేబీ. కానీ కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినది ఎవరు అంటే కంపెనీ, యాష్ ముఫరే సార్. తర్వాత మనకి అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది వస్తేనే మనము కన్ఫర్మేషన్ తీసుకోవాలి, అప్పుడే మనం దాన్ని పాస్ ఆన్ చేయాలి. సో మనం అందరం అనుకుంటున్నాం జస్ట్ మనకు వచ్చేస్తుంది రేపు ఎల్లుండి అని. కానీ అలా కాకుండా నేను చెప్పే విషయం ఏంటంటే, ఇలా అనుకుని చాలామంది ఫౌండర్స్ సఫరింగ్లోకి వెళ్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ వర్క్స్ ఏదో మీరు చేసుకోండి. మీ యొక్క చాలామంది ఫౌండర్స్ నేను చూస్తూ ఉన్నా, చాలామంది బిజినెస్లని పక్కన పెట్టేసి, జాబ్లు పక్కన పెట్టేసి అలా ఉన్నారు. కానీ ఆన్పాసివ్లో పేఅవుట్ వచ్చేవరకు, ఆన్పాసివ్లో ఇన్కమ్ విత్డ్రా అయ్యే వరకు మీరు కష్టపడుతూనే ఉండండి. మీ పని ఏదైతే ఉందో, వాట్ ఎవర్ ఇట్ మే బీ, జాబ్ ఆర్ బిజినెస్ ఆర్ మార్కెటింగ్, ఏదైనా సరే మీరు చేస్తూ ఉండండి. ఇప్పుడు మన ప్రతి ఒక్కరు లీడర్స్ కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే, ఈవెన్ రెడ్ రెఫరెన్స్ అనుకోండి కూడా, అతని పని అతను చేసుకుంటూనే మన ఆన్పాస్కి టైం ఇస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యి మనం అనవసరంగా తెలుగు రాష్ట్రాల్లో కానీ, ఓవరాల్ ఇండియా కానీ చాలామంది మన అంటే ఆన్పాసివ్ కాకుండా నేను వేరే ఏం చేయను,
నేను అన్‌పాసివ్‌లోనే ఉంటానంటే, అన్‌పాసివ్ ఒకవేళ 2-3 మంత్స్ టైం పట్టింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? సో ప్రతి ఒక్కరు కూడా నేనేమంటున్నానంటే ఏదో ఒకటి చేసుకోండి. వాటెవర్ ఇట్ మే బి, ఏదో ఒకటి చేసుకొని మీరు ప్రస్తుతానికి కొన్ని రోజులు, కొన్ని నెలలు మాత్రమే మనము వెయిట్ చేయాల్సి ఉంటుంది. అది ఎంత టైం అయినా పట్టొచ్చు. మనకి ఎప్పుడైనా అనౌన్స్మెంట్ రావచ్చు. దానికి నేను ఒప్పుకుంటున్నా. మనకి ఎప్పుడైనా అన్‌పాసివ్ అనేది మన ముందుకు రావచ్చు. ఆ అనౌన్స్మెంట్ వచ్చేవరకి, ఆ కన్ఫర్మేషన్ వచ్చేవరకి, ఆ పేఅవుట్స్ ఏవైతే ఉన్నాయో వచ్చేవరకి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పనులు మీరు చేస్తూ ఉండండి. నేను కూడా చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేయడం జరిగింది. కాబట్టి డిలే అవుతుంది, మీ పనులన్నీ వాయిదా అవుతాయి. మీరు అన్‌పాసివ్ మీద రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అని చెప్పేసి కూర్చుంటే ఇది జరగదు. ఎందుకంటే అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి. అందరికీ మనీ అనేది అవసరం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ప్రతి ఒక్కరికి మనీ కావాలి. మనీతోనే ముడిపడి ప్రతి పని అనేది ఉంది. కాబట్టి మనీ లేకుండా మనం ఒక్క పని కూడా చేయలేము. సో మీ పనుల్లో మీరు ఉండండి అని నేను దయచేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అదేవిధంగా నేను రీసెంట్గా ఒక బిజినెస్ అనేది ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో దానిలో చాలా ఇన్కమ్ తీసుకుంటూ ఉన్నాను. నేను ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను. సో నేను రీసెంట్గా చెప్పడం జరిగింది, బిట్‌కాయిన్ని సంపాదించుకోవచ్చు అని చెప్పేసి ఒకటి ప్రమోట్ చేస్తున్నాను. చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో, $25తోనే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ ఇన్కమ్ అనేది మనం తీసుకోవచ్చు. సో రీసెంట్గా నేను నియర్లీ $75 వర్త్ బిట్‌కాయిన్ నేను తీసుకోవడం జరిగింది. నేను ప్రూఫ్స్ మీకు చూపిస్తున్నాను, చూడండి ఒకసారి మీరు. సో నాది ట్రస్ట్ వాలెట్లో ఇన్స్టెంట్ పేఅవుట్ 3 times నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో 0.00026 నియర్లీ ఈ బిట్‌కాయిన్ 3 times నేను తీసుకోవడం జరిగింది. నేను చెప్పడం జరిగింది, థర్డ్ లెవెల్లో ఎక్కడైతే మనకు పేమెంట్ అవుతుందో అక్కడ నుంచి 100% పేఅవుట్ అనేది మనం తీసుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఇన్స్టెంట్ పేఅవుట్ బిట్‌కాయిన్ రూపకంలో, మన బిట్‌కాయిన్ రూపకంలోనే మనం పేమెంట్ చేయడం జరుగుతుంది. ఇలా ఎందరో వ్యక్తులు ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇన్కమ్ జస్ట్ నియర్లీ 22 days అవుతుంది. ఇందులో కూడా ప్రోడక్ట్స్, AI టూల్స్ అనేవి, మార్కెటింగ్ టూల్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ దీన్ని మనం ఫ్రీగానే పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ ప్యాకేజెస్ అనేవి $25, $100, తర్వాత $500, $1000 ఇలా ఉన్నాయి. సో మనం $25తోనే స్టార్ట్ అవుతాం. మిగిలినవన్నీ ప్రాఫిట్ నుంచే మనం అప్గ్రేడ్ చేసుకుంటాం. థర్డ్ లెవెల్ నుంచి నాకు ఇన్కమ్ అనేది వస్తుంది. నేను ఇన్కమ్ ప్రూఫ్స్ మీకు చూపిస్తున్నాను, దయచేసి అందరు గమనించండి. ఇక్కడ నా అప్లైనర్ వచ్చేసి అతను కూడా నియర్లీ $175 అతను తీసుకున్నాడు. కంప్లీట్గా 2/3 మ్యాట్రిక్స్ అనేది ఫిల్ అయిపోయింది అతనికి. ఆ తర్వాత హరీష్ శర్మ అని చెప్పేసి మన అన్‌పాసివ్ ఫౌండరే. ఇతను నియర్లీ ఫిబ్రవరి ఒక 10-15 days, నియర్లీ 20 days అవుతుందేమో, నియర్లీ $28,000 వర్త్ బిట్‌కాయిన్ ఇతను తీసుకున్నాడు. ఒకసారి చాలా బిగ్ ఇన్కమ్ అని చెప్పాలి. సో జస్ట్ ఒక 15-20 days అంతే. ఇతను 15-20 daysలోనే $25తో స్టార్ట్ అయిన వ్యక్తి ఈరోజు $28,000 తీసుకున్నాడు. అంటే అంత పవర్ ఉంది దీనిలో. ఎందుకంటే ఇలాంటి ప్లాన్ ఎక్కడ లేదు. చాలా తక్కువ అమౌంట్తో మనం స్టార్ట్ అయ్యి ఎంతో ఇన్కమ్ ఇక్కడ తీసుకుంటున్నాము. ఎలా తీసుకుంటున్నాము అంటే, ఇక్కడ 2/3 మ్యాట్రిక్స్ అనేది ఎవ్రీ టైం రీసర్కిల్ అవుతూ ఉంటుంది. 2/3 మ్యాట్రిక్స్ ఫిల్ అవ్వగానే థర్డ్ లెవెల్ నుంచి 100% పేఅవుట్ మీకు వస్తుంది. అంటే 25 × 8 $200 మీకు వస్తుంది. 25 మళ్ళీ ఆటోమేటిక్గా అది పేమెంట్ అవుతుంది. మిగిలిన 175 మీకు రావడం జరుగుతుంది. ఈ 2/3 మ్యాట్రిక్స్ ఫిల్ అవ్వగానే మళ్ళీ మీ యొక్క ఐడి మళ్ళీ 2/3 మ్యాట్రిక్స్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 2/3 మ్యాట్రిక్స్లో మళ్ళీ $25 మళ్ళీ థర్డ్ లెవెల్ నుంచి మళ్ళీ రావడం జరుగుతుంది. ఇట్లాగా $25 అనే కాదు, $100, $500, తర్వాత $1,000, ఇలాగా 4,000, 8,000 ఇలా ప్యాకేజెస్ ఉన్నాయి. అంటే ఒకసారి గమనించండి. ఒకసారి మన యొక్క థర్డ్ లెవెల్లో $100 కనుక అప్గ్రేడ్ చేసుకుంటే మనము నియర్లీ $700 తీసుకుంటాం. అయితే $800 రావడం జరుగుతుంది. $700 వర్త్ బిట్‌కాయిన్ మనం ఇన్స్టెంట్గా తీసుకుంటాం. థర్డ్ లెవెల్లో ఎవరైతే పేమెంట్ కానీ అప్గ్రేడ్ కానీ చేసిన వెంటనే మనకు బిట్‌కాయిన్ అనేది వస్తూ ఉంది. ఇలాంటి జెన్యూన్ ప్లాన్, ఇలాంటి ఇన్స్టెంట్ పేఅవుట్ వితౌట్ ఎనీ కేవైసీ, వితౌట్ ఎనీ అప్రూవల్స్, వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ మనకు స్పాట్ ఇన్కమ్, స్పాట్ బిట్‌కాయిన్ మనం తీసుకుంటూ ఉన్నాం. నేను ఇక్కడ ప్రూఫ్ కూడా చూపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు చూడండి ఒకసారి ఇక్కడ బిట్‌కాయిన్ ఏ విధంగా వస్తుందో. ఇంకా చాలామంది
నియర్లీ 12,000 తర్వాత 15,000 $10,000 ఇక్కడ ఎర్న్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా 15 days 20 days అవుతుంది జస్ట్ ఇది. సో మనము ఇక్కడ డైరెక్ట్గా మన వాలెట్ అడ్రస్ అనేది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ టైంలోనే వాలెట్ అడ్రస్ ఇస్తాం, బిట్కాయిన్ అడ్రస్. డైరెక్ట్గా బిట్కాయిన్ అడ్రస్లోకి మన వాలెట్లోకి ఈ యొక్క బిట్కాయిన్ అనేది రావడం జరుగుతుంది. సో ఒక్కసారి $1,000 మన థర్డ్ లెవెల్లో అప్గ్రేడ్ చేసుకున్నట్లయితే 1,000 into 8,000 $8,000 ఇదంతా కూడా ప్రాఫిట్ నుంచే జరుగుతుంది. ఈ $100 అప్గ్రేడ్ అనుకోండి, $1,000 అప్గ్రేడ్ అనుకోండి, ఇవి జస్ట్ మనం పే చేసే $25. కానీ మనకు వచ్చిన ప్రాఫిట్ ద్వారానే మనం ఇవన్నీ కూడా అప్గ్రేడ్ చేస్తాము. మన యొక్క ఎక్స్ట్రా పాకెట్ నుంచి మనం ఏం పెట్టాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఇది ఎప్పుడైతే మనకు $1,000 అప్గ్రేడేషన్ కింద స్టార్ట్ అవుతుందో అప్పుడు మనకి నియర్లీ $8,000 వస్తాయి. 8 into 1,000. సో $8,000 అంటే ఒక $1,000 మళ్ళీ మనకి ప్యాకేజ్కి వెళ్ళినా కానీ మళ్ళీ మనకు రీసైకిల్ అవుతూ ఉంటుంది. తర్వాత మనకు $7,000 విత్డ్రా అవుతాయి. ఒకసారి గమనించండి ఎంత పెద్ద బిగ్ ఇన్కమ్. $7,000 అంటే నియర్లీ 60,000 వరకు మనం అర్న్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా జస్ట్ ఒక 1 monthలో మీరు చూస్తారు. ఈ $1,000 ఈ $100 అట్లీస్ట్ మీరు $100 ప్యాకేజ్ తీసుకోవాలనుకు $100 $700 మీరు తీసుకోవాలనుకున్నా కూడా ఈజీగా మీరు ఒక 15 to 20 daysలో మీరు తీసుకుంటారు. కాబట్టి చాలా సింపుల్గా బిగ్ వైరల్ ప్లాన్ ఇది. సో ఎవ్రీ 2/3 మ్యాట్రిక్స్కి మీకు 2/3 మ్యాట్రిక్స్ ఫిల్ అవ్వగానే మళ్ళీ 2/3 మ్యాట్రిక్స్ ఫిల్ అవుతుంది. మళ్ళీ థర్డ్ లెవెల్ నుంచి ఇన్కమ్ వస్తుంది. ఇది ఎన్నిసార్లు వస్తుంది అంటే అన్లిమిటెడ్ 2/3 మ్యాట్రిక్స్కి మీకు వస్తూనే ఉంటుంది. 2/3 మ్యాట్రిక్స్ ఫిల్ అవ్వగానే మళ్ళీ మీకు 2/3 మ్యాట్రిక్స్ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. సో అప్గ్రేడ్స్ చేస్తూ ఉండే కొద్దీ మీ థర్డ్ లెవెల్లో మీకు ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. మీ అండర్లో ఎన్ని 2/3 మ్యాట్రిక్స్లు ఉన్నా ఆ 2/3 మ్యాట్రిక్స్లో ఉన్న థర్డ్ లెవెల్ నుంచి మీకు ఇన్కమ్ అనేది రిపీటెడ్ సైకిల్స్లో వస్తూ ఉంటుంది. సో ఇంత మంచి ప్లాన్ అనేది ఎక్కడ లేదు కాబట్టి చేసుకోండి మీరు. నేను అందరికీ సపోర్ట్ చేస్తాను. ఇక్కడ ఇంకోటి ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే స్పిల్ ఓవర్. సో ఈ స్పిల్ ఓవర్ అనేది వస్తూ ఉంది. ఎలా వస్తూ ఉంది అంటే ఒక వ్యక్తి 2/3 మ్యాట్రిక్స్ మాత్రమే ఫిల్ చేయాలి. అంటే ఒక వ్యక్తి జాయిన్ అయిన తర్వాత $25తో అతను ఇద్దరిని రెఫర్ చేయాలి. ఇద్దరిని రెఫర్ చేసిన తర్వాత ఒకరొకరి కింద ఇద్దరు మాత్రమే వస్తూ ఉన్నారు. సో ఇట్లా 3 levels మాత్రమే ఒక పర్సన్కి. కాబట్టి ఆ పైన పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను డైరెక్ట్గా ఒక 10 మందిని అతన్ని రెఫరల్ లింక్తో అతను ప్లేస్ చేసినప్పుడు, ఐడి యాక్టివేట్ చేసినప్పుడు 2 members అతను డైరెక్ట్గా ఆ 2 members కింద ఇద్దరు అంటే ఎంత అయినారు, 2 ఫస్ట్ లెవెల్లో, సెకండ్ లెవెల్లో 4 members అంటే 6 members. తర్వాత 6 members కింద మళ్ళీ 2 members. ఇట్లా ఐడి అనేది ఎక్కడైతే 2/3 మ్యాట్రిక్స్ని ఫిల్ చేసుకుంటూ వెళ్తుంది. డైరెక్ట్గా రారు వాళ్ళకి. నేను డైరెక్ట్గా ఒక 10 members నా రెఫరల్తో జాయిన్ చేసిన ఆ 2/3 మ్యాట్రిక్స్ అవుతుందో అది ప్లేస్మెంట్ అవుతుంది కాబట్టి స్పిల్ ఓవర్కి వెళ్ళిపోతుంది ప్రతి ఐడి కూడా. ఈ విధంగా కూడా చాలామంది ఇందులో స్పిల్ ఓవర్ ద్వారా ఏ పని చేయకుండా జస్ట్ ఐడి ప్లేస్ చేసి కూర్చున్న వాళ్ళు కూడా స్పిల్ ఓవర్ ద్వారా వాళ్ళ అండర్లోకి ఇండైరెక్ట్గా టీం రావడం జరుగుతుంది. కాబట్టి ఒక గొప్ప అవకాశం ఇక్కడ మనకి స్పిల్ ఓవర్ ద్వారా టీం వస్తుంది. ప్లస్ మనం కొద్దిగా కష్టపడితే ఇందులో ఇన్కమ్ తీసుకోవడం చాలా చాలా సింపుల్. కాబట్టి ఇక్కడ ఎవరు జాయిన్ అవుతారు, ఎవరు రారు కదా నా కిందికి, నేను ఎవరికి రెఫర్ చేయలేను కదా అనుకున్న వాళ్ళు కూడా ఇన్కమ్ సంపాదించే అవకాశం ఉంది. కనుక ఇంకొక గొప్ప అవకాశం ఏంటంటే ఇక్కడ $25 $100 $500 అనేవి ఉన్నాయి కదా. సో ఇవి అప్గ్రేడ్ చేస్తూ ఉంటే మనకు క్రెడిట్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ క్రెడిట్స్ ద్వారా మనకి ఈరోజు రేపు మనము ఈ యొక్క CRM టూల్స్, మార్కెటింగ్కి సంబంధించిన టూల్స్, ఫన్నెల్స్ సంబంధించి తర్వాత ఆటోమేషన్కి సంబంధించి బిజినెస్ గ్రోత్కి సంబంధించి టూల్స్ని మనం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మనకు ఆల్రెడీ ఈ ప్యాకేజెస్ మనం అప్గ్రేడ్ చేస్తున్నాం కాబట్టి వీటి ద్వారా వచ్చిన క్రెడిట్స్ ద్వారా మనం ఆ యొక్క ప్రొడక్ట్స్ని మనం మార్కెటింగ్, మనకు బిజినెస్ గ్రోత్ కోసం మనకు ఆల్రెడీ ఇవన్నీ ఎలా వాడాలి ఏంది అనేది మొత్తం వెబ్సైట్లో ఉంది ఇన్ఫర్మేషన్. మనకి ఈరోజు మ్యాక్సిమం నైట్ వరకు, ఈరోజు నైట్ రేపు మార్నింగ్ వరకు తెలుస్తుంది అవి ఎలా వాడాలి, ఎలా ఈ క్రెడిట్స్ ద్వారా మనము క్రెడిట్స్ని మనం తీసుకొని ఆ యొక్క ప్రొడక్ట్స్ని మనం పర్చేజ్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. సో ఇలాంటి జెన్యూన్ కంపెనీని మనం రీసెంట్గా నేను ఎక్కడ చూడలేదు, చాలా అద్భుతంగా ముందుకు దూసుకెళ్తుంది. జస్ట్ February 8th స్టార్ట్ అయింది. ఇప్పటికీ నియర్లీ 20,000 యూజర్స్ అనేది ఇందులోకి రావడం జరిగింది. ఇది ఒక అమెరికన్ కంపెనీ, చాలా అద్భుతంగా ఉంది, చాలా
అద్భుతమైనటువంటి వెబ్సైట్. దీని ప్లాన్ కానీ ఇదంతా కూడా సస్టైనబుల్గా, తర్వాత ఎక్కువ కాలం ఉండేటట్లుగా ఉంది. తర్వాత ఇందులో ఇన్కమ్ సంపాదించడం మాత్రం చాలా 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 ఈజీ. సో దయచేసి లేట్ చేయకండి. లేట్ చేస్తూ ఉంటే మీకు అందరూ వెళ్ళాల్సిన వాళ్ళందరూ కూడా చాలామంది మన ఫౌండర్స్, ఆన్పాసివ్ ఫౌండర్స్ ఇందులో ఎంతో అద్భుతంగా ఇన్కమ్ తీసుకుంటున్నారు. నార్త్ ఇండియన్స్ అయితే దుమ్ము లేపేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మన యొక్క తెలుగు రాష్ట్రాల ఫౌండర్స్ కూడా టైం వేస్ట్ చేసుకోకండి. ఆన్పాసివ్ అనేది 100% వస్తుంది, రాదు అని ఎవ్వరు అడగడం లేదు. ఏంటంటే మనకు సర్వైవ్ అవ్వడానికి, మనం ఇన్కమ్ సంపాదించుకోవడానికి ఒక ఆప్షన్ అనేది ఉంది. కాబట్టి నేను ప్రమోట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ జ్ఞానేశ్వర్ సైనింగ్ ఆఫ్.